వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ కాకరకాయ వెల్లిపాయ కారం అండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ వేయించుకున్నాను, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. కొంచెం నేనేం చేశానంటే వెల్లిపాయలు, కారం, జీలకర్ర దంచానండి, బాగా కచ్చాపచ్చాగా దంచుకున్నాను, చిన్న రోల్ ఉంటే. ఇక మనం కొంచెం పసుపు యాడ్ చేశానండి. కాకరకాయ ముక్కలు ఉప్పు వేసి పిండానండి, అంటే చేదు వాటర్ అనేది ఉండకుండా ఉప్పు వేసి బాగా పిసికి ఇక తాలింపులో వేసేసాను. సిమ్లోనే పెట్టి ముక్క బాగా ఉడికేదాకా వేయించుకోవాలండి. ఒక 70% కర్రీ ఉడికిన తర్వాత టమాటాలు ఒక 3 కట్ చేసి యాడ్ చేశాను. దాంట్లోనే మనం ఇది పేస్ట్ చేసుకున్నాం కదండి, 2 చెంచాల కారం, వెల్లిపాయ ఒక గడ్డ అండి, కొంచెం జీలకర్ర అంతవరకు రోట్లో వేసి దంచాను. ఇక కర్రీలో కొంచెం టమాటా వేసిన తర్వాత వెల్లిపాయ కారం కూడా వేసాంగా ముద్ద, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి. ఇక సిమ్లో పెట్టి కూర అంతా ఉడకాలండి. మనం మధ్య మధ్యలో ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వెల్లిపాయ వేసాం, అందులో కొత్తిమీర కదా, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. కర్రీలోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. కొంచెం టేస్ట్ చూసానండి, సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ యాడ్ చేశాను. చూసారా కర్రీ ఎంత అంటే గ్రేవీగా కనపడుతుంది, ఇగురులాగా కనపడుతుందండి. కొత్తిమీర వేయడం వల్ల, అలాగే వెల్లిపాయలు ముద్ద వేసాం కదా, వెల్లుల్లి కారం, దానికి కూడా చాలా ఫ్లేవర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.